పాపం చేసిన వారిని లేఖనాలు సెలవిస్తున్నాయి. అది ఎలాగంటే, భూలోకములో ఒక మనిషిని మొట్టమొదటిగా దేవుడు తయారు చేశాడు. ఆ మొట్టమొదటి మనిషి దేవుని మాట వినకపోవటం వల్ల ఆజ్ఞ మీరాడు. ఆజ్ఞ అతిక్రమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. దేవుడు మనిషిని తయారు చేసింది దేనికంటే చనిపోవటానికి తయారు చేయలేదు, లేకపోతే ఈ లోకములు విడవబట్టడానికి దేవుడు మనిషిని తయారు చేయలేదు, కానీ తన కుమారులుగా తన కుమార్తెలుగా ఉండటానికి చేశాడు. కానీ ఆ మొట్టమొదటి చేసిన ఆ మనిషి చేసిన పాపాన్ని బట్టి ప్రతి మానవునికి మరణమని శాపం వచ్చేస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు పుడుతున్నాడు, చనిపోతున్నాడు. కానీ చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడంటే 2 మార్గాలు ఉన్నాయని బైబిల్ చెబుతుంది. ఒకటి పరలోకము, రెండోది పాతాళము. అయితే దేవుడు పరలోకములో ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆయన ఆ మానవుడు చేసిన ఆ తప్పిదాన్ని బట్టి దేవుడికి మనిషికి ఎడబాటు వచ్చింది. ఆ ఎడబాటును పొరచడానికి యేసుప్రభు వారు భూలోకంలోకి వచ్చి నీకోసం నా కోసము 33 సంవత్సరాలు భూలోకంలో నీకోసం నా కోసం మనందరి కోసం ఆయన మరణించాడు. ఆయన మరణించే పరలోకం వెళ్ళటానికి ఆయన ఒక మార్గం వేశాడు. కాబట్టి ఆయన సత్యాన్ని ఆయన ఎందుకే ఒక మాట అన్నాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్వం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని లేఖనాలు సెలవిస్తున్నాయి. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు ఆయన. ఏంటి ఆ సువార్త అంటే యేసును గురించిన మంచిన వార్త. యేసు ప్రభు గురించి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయన భూలోకంలో ఉన్నాడు, ఎందుకు చనిపోయాడు, దాని గురించి ఆయన అప్రియమైన దేవుని తెలియచేయటమే సువార్త. కాబట్టి ఆ యేసు ప్రభు గురించి విన్న తర్వాత నమ్మి బాప్తిస్మము పొందాలి. నమ్మని వానికి శిక్ష విధింపబడదని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనము పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభు ద్వారా మాత్రమే అక్కడికి వెళ్తాం. ఎందుకంటే ఏ దానము, గోదానము, భూదానం, అన్నదానం, వస్త్రదానం, ఏ దానాలు కూడా మన పరలోక రాజ్యానికి మనల్ని తీసుకువెళ్ళవు. కాబట్టి ఆయన ద్వారానే పరలోకానికి వెళ్ళే మార్గాన్ని వేశాడు ఆయన. యేసు ప్రభు నమ్ముకోవటం అంటే ఏమీ లేదు. ఒక వ్యక్తి మంచితనంగా జీవించడమే, చెడుతనాన్ని విసర్జించడమే, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, నిన్నువని పొరుగు అని ప్రేమించు, తల్లిదండ్రులు సన్మానించు అని దేవుడు చెబుతున్న మాటలు, యేసు ప్రభుని గురించి చెబుతున్న మాటలు యేసు ప్రభుని నమ్ముకోవటం అంటే. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని గురించి తెలుసుకుంటున్న మనం ఏం చేయాలంటే నమ్మి బాప్తిస్వం పొందాలి. యేసు ప్రభు ద్వారానే పరలోకము, యేసు ప్రభు ద్వారానే నిత్య రాజ్యము, యేసు ప్రభు ద్వారానే దేవుని రాజ్యం పరలోకం వెళ్ళటానికి మార్గం అనేది కనుక నమ్మి బాప్తిస్వం పొందిన వారు రక్షింపబడినారు. ఈ దినము ఒక సహోదరి కుమార్తె దేవుని కుమార్తెగా పరిగణింపబడింది, నమ్మి బాప్తిస్వం పొందింది. కాబట్టి ఇంకెవరైనా దేవుని రాకట సమీపం ఉంది కనుక, నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి కనుక నమ్మి బాప్తిస్వం పొందితే వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడేది లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎవరు లేరు కదా, అందరూ బాప్తిస్వం తీసుకునేలేగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం మోకటిసరి. కృప కలిగిన తండ్రి, దయాళుడైన నీకు వందనాలయ్యా. ఈ దినమందు ప్రభువా పరిశుద్ధుడా, మీరే మాకు తోడుగా ఉండిన ఆయన ఈ కార్యక్రమం అంతా జయకరంగా జరిగించారు. ప్రభా కృపలో మీరు జ్ఞాపం చేసుకున్నారు నాయనా, నీకు వందనాలయ్యా. నీ కుమార్తెగా మీరు ముద్రీకరించారు ప్రభా, నీ కృతజ్ఞత ఆస్తున్నారు. బలపరచండి, దీవించండి, కాపాడండి. మీరు అక్కడ వరకు కుమార్తెని కాపాడండి, ఆత్మతో నింపండి, అభిషేకంతో నింపండి, కృపతో నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో ఈ సాతాను బిడ్డల మీద దాడి నీ కృపలో వర్ధిలింప చేయమని అయ్యా. నీ సన్నిధిలో ఎదిగే మొక్కగా నీలో అంటుకట్టుబడి బహుగా ఫలించే కృపను దాచి అయ్యా. పాత జీవితాన్ని తీసివేసుకున్నాం అయ్యా, క్రొత్త జీవితాన్ని, నూతనమైన జీవితం ఆ బిడ్డని ఈ సన్నిధిలో వర్ధిల్లే బిడ్డగా మీరు చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యన్యుని సహవాసము సమాధానం ప్రార్థించిన మనకును భూలోకంలో సకల పరిశుద్ధులకును ఈ దినము బాప్తిసం తీసుకున్న కుమార్తెకును సదాకాలము తోడైంది కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.